జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ కు కొన్ని అనుమతులు ఉన్నాయి, కానీ కొన్ని సంస్థలు ఫేక్ యాప్ తయారు చేసి ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. చైన్ సిస్టమ్ తో ముందు ఉన్న వారికి కొంత లాభం ఉంది, దీంతో మిగతా వారికి ఆశ కలుగుతుందన్నారు. ఇలాంటి ఆర్బీఐ నిబంధనలు పాటిస్తలేరన్నారు. జిల్లా పరిధిలోని ప్రజలు 1000 కోట్లకు పైగా మోసపోయారని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సెపరేట్ వింగ్ ఏర్పాటు చేయాలన్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందని తెలిపారు. రాష్ట్ర పరిధిలో ఏ మేరకు నిలుపుదల చేయగలుగుతామో ఆలోచన చేయాలన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానన్నారు. గతంలో హవాలాలు ఉండేనే, హవాలాలు ఉండే బయట దేశంలో మన ఇండియాకి డబ్బు రావాలని చెప్పారంటే కేవలం మాట మీద నమ్మకంతో ఏదైతుందో సినిమాలలో చూస్తూ సిగరెట్ బుక్క ఇటు నాకు పెడితే మనం డబ్బిచ్చు, ఏదో 10 రూపాయల నోటు చింపింది ఉంటుంది, అది ఇది అతుకు పెడితే అది డబ్బిచ్చు ఉంటుంది. హవాలా ఉండి ఇది కూడా ఒక హవాలా ఉండి అంటున్నా నేను. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఏదైతే ప్రభావం చూపుతుంది, దేశానికి ఇలా రక్షణ, బోర్డర్ రక్షణ ఏ విధంగా మనం ప్రియారిటీ ఇస్తామో, ఈ ఆర్థిక వ్యవస్థ నిలుపుదల చేసుకోవటం, కాపాడుకోవడం కూడా అంతే బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏదైతున్నదో ఇది మన రాష్ట్ర పరిధిలో ఏ మేరకు దీన్ని నిలువరింపు చేయగలుగుతాం, రాష్ట్ర పరిధిలో ఈ ఆర్థిక అక్రమ లావాదేవీలు ఏ మేరకు నిలుపుదల చేయగలుగుతాం అంటే రాష్ట్ర స్థాయిలో దీన్ని ఏ మేరకు అమలు చేయగలుగుతాము, నిలుపుదల చేయగలుగుతాము ఒక అంశం ఏంటంటే, జాతీయ స్థాయిలో కూడా ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం పొందవలసిన ఆవశ్యకత. బట్ ఆల్రెడీ ది యూనియన్ గవర్నమెంట్ ఆల్సో, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖను, హోం శాఖను కూడా ఏదైతుందో అలర్ట్ చేయాలి. యూనియన్ హోమ్ మినిస్ట్రీ అమిత్ షా, ఫైనాన్స్ మినిస్ట్రీ అమ్మాయి ఉంది కదా నిర్మలా సీతారామన్, అదర్వైజ్ మరి ఇది ఇంతవరకు ఇప్పుడు నేను మొన్న ఒకటి కోతుల గురించి మాట్లాడినట్టు ఇది ఉంది అంటున్నాను. నేను మొన్న ఇట్లా కోతుల గురించి మాట్లాడి నేను అందరికీ ఇదేంద్ర కోతుల గురించి ఇది కూడా అంతే ఉంది అంటున్నాను. ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశం అని చెప్పాను, దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశం, అమాయక ప్రజానీకం యొక్క పెట్టుబడులు అని చెప్పి అంటున్నాను. మరి చెమిటోడు సంపాదించిన సొమ్ము, చెమిటోడు ఆర్జించిన సొమ్ము అని చెప్పంటున్నా. ఇప్పుడు ఎవడైనా ఏదో పైసకు 10 పైసలు చెప్పినప్పుడు ఎవడైనా ఆశపడతాడు. ఇప్పుడు ఏమేమి పైసలు 10 పైసలు ఆశ చూపుతున్నా, పైసలు 10 పైసలు ఆశ చూపుతున్నా. బాబు విదేశీ టూర్లు, లగ్జరీ ఎక్స్కర్షన్స్, ఈ పెట్టుబడిదారులకు ఏదైతుందో విదేశీ టూర్లు, లగ్జరీ ట్రిప్స్ అంటే అవే లగ్జరీ ట్రిప్స్. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతే నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఇవాళ కేవలం జగిత్యాల జిల్లాకే పరిమితం కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈ క్రిప్టో కరెన్సీ అనే నెపంతో డిజిటల్ మ్యానిపులేషన్, డిజిటల్ ఫ్రాడ్, ఈ బిట్ కాయినే కానీ ఈ బోగస్ ఫేక్ యాప్స్ క్రియేషన్. నువ్వు జగిత్యాల 2-4 కేసులు వెలికి రావడంతో చర్చ ఆరంభమైంది. లాస్ట్ 1 వీక్ చర్చ ఆరంభమైంది. మన జగిత్యాలలో 4 కేసులు విచారణ రావడంతో నేను జగిత్యాలలో కూడా ఏదైతుందో పోలీస్ అధికార యంత్రాంగము, ప్లీజ్ అలర్ట్ యువర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్ ఆల్ స్టేజెస్. అమాయక ప్రజానీకం ఎవరైతే పెట్టుబడి పెట్టి మోసపోయిందో కొంత మనం ఇది ఏదైతుందో వాళ్ళకు అవేర్నెస్ కలిగించి మరి చట్ట పరిధిలో ఈ అక్రమ లావాదేవీలకు పాల్పడ్డటువంటి యొక్క వారిని మరి ఏ విధంగా వాళ్ళ చట్ట పరిధిలో చర్యలు తీసుకోగలుగుతామో. అంటే రికవరీ ప్రాసెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎవరైతే ఈ నేరాలకు పాల్పడ్డ అక్రమ లావాదేవీల్లో ప్రోత్సహించి పెట్టుబడులు ఏదైతుందో
మరి లాగడం జరిగిందో వాళ్ళ ఆస్తులని జప్తు చేయాలి. వాళ్ళ ఆస్తులని జప్తు చేయాలని చెప్పండి. యూ హ్యావ్ పవర్స్. ప్రభుత్వానికి ఏదైతుందో చట్టపరంగా ఈ ఆర్థిక లావాదేవీలు నేరానికి పాల్పడ్డ వారి యొక్క ఆస్తులను జప్తు చేయడానికి వాళ్ళకి అధికారాలు ఉన్నాయి. నేను గౌరవ ముఖ్యమంత్రి అవసరం వస్తే మీరు ఈడీకి రెఫర్ చేయండి. మరి మన కేంద్ర ప్రభుత్వం ఈడీ అంటారా, సిబిఐ అంటారా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటారా, ఏమంటది ఏంటి? ఇది తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాదు, మరి ఇతర రాష్ట్రాల్లో కూడా ఇది జరిగి ఉంటుంది అంటే నేను అరిగంటే ఏదైతుందో ఏ దేశంలో జరిగే ఏ ఆర్థిక లావాదేవీలైనా కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలోనే జరిగేవి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు భిన్నంగా అతిక్రమించి అనుమతి లేకుండా ఏ విధమైన లావాదేవీలు జరిగినా అది నేరం.